అర్థం కావట్లేదు ఏ ఫాలో అవ్వాలి. సార్ నాకు ఇది చెప్పండి, ఇదివరకు 50 ఏళ్ళు 60 ఏళ్ళకి చేసే సర్జరీలు ఇప్పుడు 30కి 35కి చేస్తున్నారు, అది చేయాల్సి వస్తుంది. వై డూ యూ థింక్ దట్స్ ది కేస్? ఇదివరకు హార్ట్ అటాక్స్ 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వచ్చాయి, అవును, ఇప్పుడు 20 ఏళ్ళకి కూడా వస్తున్నాయి. ఇట్స్ స్కేరీ. పాతికేళ్ళకి కూడా బైపాస్ సర్జరీ చేస్తాం, బట్ ఇట్స్ స్కేరీ. ఎందుకు? ద రీజన్ our whole life has changed from last 50 years. ప్యూర్లీ లైఫ్ స్టైల్ రీజన్స్ అంటారా? There's no other way. ఎక్స్టర్నల్ రీజన్స్ ఏం లేవు. External factors will definitely be there. పొల్యూషన్ అనుకోని, మనం తినే ఫుడ్ క్వాలిటీ అండ్ లైఫ్ స్టైల్. The whole comes in లైఫ్ స్టైల్. నాట్ టాకింగ్ లైఫ్ స్టైల్ అంటే మనం చేసే రోజు పని కాదు. లైఫ్ స్టైల్లో మనం చేసే పని, మనం వాడే ఎక్విప్మెంట్స్, మన ఎక్సర్సైజ్, మనం పని చేసే స్ట్రెస్, మనం తినే ఫుడ్, మన నిద్ర, మనం ఎక్కడ ఉంటాం, అన్నీ ఫామ్ అవుతాయి. సో మీరు చెప్పాలంటే పొల్యూషన్, తినే ఫుడ్ క్వాలిటీ లేదు, పని చేసేప్పుడు నడకలేదు, తినే ఫుడ్లో క్వాలిటీ లేదు, బ్యాలెన్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ లేదు. ఇన్స్టాగ్రామ్లో రోజుకి ఒకటి చెప్పింది, వాళ్ళు వచ్చింది వాళ్ళు ఫాలో అవుతాం, రేపు వచ్చింది రేపు ఫాలో అవుతాం. బాడీకి కూడా అర్థం కావట్లేదు ఏ ఫాలో అవ్వాలి. వాళ్ళు నేను మంచిదని చెప్తాను ప్రోటీన్, అరే బాగుంది డాక్టర్ గారు చెప్పారు తినేద్దాం, తర్వాత ఇంకో డాక్టర్ గారు వచ్చి ప్రోటీన్ మంచిది కాదు ఫ్యాట్ మంచిది అంటారు, ఒకసారి ఇది ట్రై చేద్దాం. If you found this video useful, like, comment, and subscribe for more health updates.